యాగంటి క్షేత్రం గురించి చెప్పు. ఇది అగస్త్యేశ్వరుడు తపస్సు చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు మొదటగా. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారైనాక కుడికాలు బొటనవేలు చిట్లిపోవడంతో అది పూజకు పనికిరాదని చెప్పేసి మళ్ళీ తపస్సు చేయగా వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ శివార్చనకి బాగుంటుంది, శివుని ప్రతిష్ఠించమని లింగ రూపంలోనే శివపార్వతులు ఇద్దరు ఏకపై కొలువై ఉన్న ప్రదేశం యాగంటి మహాక్షేత్రం. ఇక్కడ అగస్త్యుడు తపస్సు చేస్తుంటే కాకాసుడు కాకుల రూపంలో వచ్చి డిస్టర్బ్ చేయగా స్వామిని ఇక్కడ కాకులు రాకూడదని చెప్పించడం జరిగింది. ఇక్కడ కాకులు కూడా రావు. కంటిన్యూ అవుతామా? ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. అచ్చమాంబకి మొదటిసారిగా కాలజ్ఞానం ప్రబోధించిన ప్రదేశం ఇదే. ఆ గుడి కూడా అక్కడే కనిపిస్తూ ఉంది. తర్వాత అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి కూడా, తర్వాత అగస్త్యేశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన గుహ, 3 ఒకటే కొండ మీదలో గుహలు ఉన్నాయి. 3 గుహలు మీరు దర్శించుకోవచ్చు. చేయి పట్టుకుని జాగ్రత్త పాప. యాగంటి క్షేత్రం. అదే